హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మాక్ 21 రీజనింగ్ పార్ట్ చూద్దామండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 మీకు డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలండి. సో మీకు ఫస్ట్ లెటర్ ఏముందండి? 1 2 3 3 1 2 3లో మీకు ఫస్ట్ ఏ వస్తుంది చెప్పండి? ఇది 1 2. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇల్లేజీ ఇది రాదండి. జీ తర్వాత ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి మీకు 1 ఆన్సర్ కాదు. 2కి 3కి చేయండి. ఇక్కడ చూస్తే ఇల్యూమినేట్ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది. సో ఇది 3 కూడా అవ్వదు, ఇది మీకు ఆన్సర్ అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ చూడగానే అర్థమైపోయింది కదా మీకు. డిక్షనరీ ఆర్డర్లో చెప్పాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ లెటర్ 2 ఉంది, 1 ఉంది, 3 ఉంది. సో 1 అయితే మీకు ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే ఐఎల్ఎల్ తర్వాత ఇక్కడ ఈ వచ్చింది, జీ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది. సో దీని తర్వాతనే ఇది రావాలి మీకు. 2 తర్వాత 1 రావాలి కాబట్టి ఇది మీకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఏముంది? మీకు 2కి 3కి కంపేర్ చేయాలి కదా. 2 ఫస్ట్ వస్తుందా, 3 ఫస్ట్ వస్తుందా? ఐఎల్ఎల్ తర్వాత మీకు ఇక్కడ ఈ వచ్చింది. సో ఫస్ట్ 2 రావాలి, తర్వాత 3 రావాలి. సో ఈ రెండుమే ఆన్సర్ అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 2. పాయింటింగ్ టువర్డ్స్ సుమిత్, అనూజ్ సైడ్, హీ ఈజ్ మై బ్రదర్స్ ఫాదర్స్ సన్స్ బ్రదర్స్ సన్. ఇఫ్ వనిత హూ ఈజ్ మ్యారీడ్ టు కార్తిక్ ఈజ్ మదర్ ఆఫ్ అనూజ్, దెన్ హౌ ఈజ్ వినిత రిలేటెడ్ టు సుమిత్? పాయింటింగ్ టువర్డ్స్ సుమిత్, అనుజ్ సైడ్. అనుజ్ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు సుమిత్ని చూపిస్తూ అనుజ్ ఏమంటున్నాడంటే హీ ఈజ్ అంటే హీ అంటే ఎవరండి? ఇక్కడ హీ అంటే సుమిత్ అండి. పాయింటింగ్ టువర్డ్స్ సుమిత్ కదా. సో సుమిత్ ఎవరు? హీ ఈజ్. హీ అంటే సుమిత్. మై బ్రదర్స్, ఇక్కడ మై ఎవరు? అనుజ్. సో అనుజ్ బ్రదర్, అనుజ్కి బ్రదరా? అనుజ్కి బ్రదర్. సుమిత్ ఎవరంటే సుమిత్ని పక్కన పెట్టేస్తున్నా చూడండి కొద్దిసేపు. ఇక్కడ సుమిత్ ఈజ్ అనూజ్ మదర్స్. అనుజ్ మదర్ ఎవరు ఉన్నారు? మదర్. ఎస్, మదర్స్ ఫాదర్స్. ఇక్కడ మీకు బ్రదర్ కూడా కావద్దు, ఇక్కడ మీకు బ్రదర్ వచ్చింది కదండి. సుమిత్ ఈజ్ మై మదర్స్ అంటే అనూజ్ మదర్స్ ఫాదర్స్ సన్. ఫాదర్ సన్, ఈయన ఫాదర్స్ సన్ అంటే ఈయనకి ఏమవ్వాలండి? బ్రదర్ అవ్వాలి కదా. బ్రదర్ అవ్వాలి, ఇద్దరు ఒకరు. ఫాదర్ సన్స్ బ్రదర్స్ అంటే మళ్ళీ ఈయనకి బ్రదర్ అంటే వీళ్ళంతా ఒకటే జనరేషన్. బ్రదర్స్ సన్. హూ ఈజ్ హీ అంటే ఎవరు? ఇక్కడ సుమిత్ అనే పర్సన్. ఇఫ్ వినిత హూ ఈజ్ మ్యారీడ్ టు కార్తిక్ ఈజ్ ద మదర్ ఆఫ్ అనూజ్. ఇఫ్ వినిత హూ ఈజ్ మ్యారీడ్ టు కార్తిక్ ఈజ్ ద మదర్ ఆఫ్ అనూజ్. అనూజ్ మదర్ ఎవరు? వినిత. ఎవరు? అనుజ్ మదర్ వినిత. ఇఫ్ వినిత హూ ఈజ్ మ్యారీడ్ టు కార్తిక్. ఇప్పుడు వినితకి హస్బెండ్ ఎవరు? కార్తిక్. వినితకి హస్బెండ్ ఎవరు? కార్తిక్. ఇక్కడ హస్బెండ్ అన్నా కాబట్టి నేను ఇలాంటి ఒక సపరేట్ సింబల్ పెట్టుకున్నానండి. వీళ్ళని మధ్య ఎందుకు పెట్టలేదంటే వీళ్ళంతా మీకు బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటే నేను ప్లెయిన్గా పెడుతున్నాను. ఇక్కడ హస్బెండ్ వైఫ్ కాబట్టి ఒకటే జనరేషన్, బట్ డిఫరెన్షియేట్ చేయడానికి నేను ఇది ఒక సింబల్ని వాడుతున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఏమన్నానండి? దెన్ హౌ ఈజ్ వినిత రిలేటెడ్ టు సుమిత్? వినిత సుమిత్కి ఏమవుతుందండి? సుమిత్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ కదా. ఏమి? సుమిత్ వాళ్ళ ఫాదర్కి సిస్టర్. ఏమవుతుంది మీకు? ఫాదర్ సిస్టర్. ఆప్షన్ సి. 3 5 18 632 డాష్ అయితే 8 60 238. ఇక్కడ చూడండి మీకు 3 ఉందా? మీకు 3² - 4 చేస్తే 5 వచ్చింది చూడండి. 5. నెక్స్ట్ 5 ఉందా? 5 × 4 చేయండి మీరు. 5 × 4 చేస్తే ఎంత? 20. సరే 5 × 4 చేస్తే 20. సరే 5 × 6 చేయండి. 5 × 6 ఎంత? 30 -12 చేస్తే ఎంత వచ్చింది? 18 వచ్చిందా? ఇది ఇప్పుడు 8 ఉందా? 8² - 4 చేస్తే ఎంత? 60. 60 × 4 ఎంత? 60 × 4 చేస్తే 240. మైనస్ మీకు 238 రావాలంటే ఏం చేయాలండి? మైనస్ మీకు 238 రావాలంటే ఇక్కడ ఎంత మైనస్ చేస్తే వస్తుంది? 8 కావాలి. సో లాజిక్ ఏమొస్తుందండి మీకు? సో ఇక్కడ కూడా 4 చేయండి. 4 చేస్తే వచ్చేస్తుంది కదా మీకు. ఇక్కడ 4 ఇది అంటే 5 × 4 - 2 చేస్తే 18 వచ్చింది. ఇక్కడ -2 చేస్తే వచ్చింది. సేమ్ లాజిక్ అండి. సో ఇప్పుడు మీకు 6 ఉంది. 6² - 4 అంటే 32 అయింది. సో 32 × 4 - 2 ఎంత? 3 4 12 12 - 2 అంటే
సార్ 4 8 8 మైనస్ 2 అంటే యూనిట్ డిజిట్ మీకు 6 రావాలి. సో 126 మీకు రైట్ వస్తుందండి ఆన్సర్. ఆప్షన్ బి రైట్. ఈ ప్లేసెస్లో ఫిల్ చేయాలి కదా మీకు బి తర్వాత కావాలి. బి తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది, సి కనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ ఆప్షన్లో సి ఉంది కాబట్టి నేను సి పెట్టేస్తున్నాను చూడండి. బి తర్వాత సి కావాలి మీకు అన్ని దగ్గర. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ బి తర్వాత సి వచ్చింది కాబట్టి ఇక్కడ సి. సిఈ తర్వాత చూడండి బీసీఈ, సిఈ తర్వాత ఎం, సిఈ తర్వాత ఇక్కడ కూడా ఎం, ఇక్కడ ఎం వచ్చింది అంటే ఇక్కడ సిఎం సికే అంటే మీకు ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. బిసిఈఎం తర్వాత ఎం తర్వాత డి ఉందా చూడండి. ఎం తర్వాత ఎక్కడన్నా ఇక్కడ ఎం తర్వాత డి రావాలి, తర్వాత కే, ఎండికే. ఓకే, బీసీఈఎండికే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మీకు మళ్ళీ ఎండి డబల్ కే ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఒక కే పెట్టుకోండి. డబల్ కే ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ కే పెట్టుకోండి మీరు ఒకసారి, కేకే. నెక్స్ట్ మళ్ళీ బీసీఈఎండికేకే, బీసీఈఎండికేకే ఇలా వస్తుంది చూడండి. బీసీఈఎండికేకే, బీసీఈఎండికేకే ఇది మీకు ఆర్డర్ అండి. సో ఇక్కడ సిఎంకేబి రైట్, సిఎంకేబి తర్వాత డిఈడి సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. మిర్రర్ ఇమేజ్ కదా, మీరు రైట్ సైడ్లో పెట్టినప్పుడు రైట్ లెఫ్ట్ అవ్వాలి కానీ లెఫ్ట్ రైట్ అవ్వకూడదు. మళ్ళీ మీకు కేతో స్టార్ట్ అవ్వాలి. అంటే కే ఎలా ఉండాలి, ఈ లైన్ ఇలా వచ్చి ఇలా ఉండాలి. ఫస్ట్ కే అలాగే ఉందా, కే అన్ని దగ్గర అలాగే ఉంది. నెక్స్ట్ ఈ ఎలా రావాలి, ఈ అన్ని దగ్గర సేమ్ ఉందా, ఉంది. టీ ఎలా రావాలండి, టీ యాస్టిస్గా రావాలండి. టీ ఇలా రావాలి అంటే ఈ టాప్ బాటమ్ టాప్ అవ్వకూడదు. మీరు మిర్రర్ కనుక రైట్ సైడ్లో పెడితే లెఫ్ట్ రైట్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ అవ్వాలి కానీ టాప్ బాటమ్ అవ్వకూడదు, బాటమ్ టాప్ అవ్వకూడదు. టీ ఇలాగే వచ్చిందా, ఇది మీకు టీ ఆన్సర్ కాదు, ఇలా చేంజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఏముంది, వై కూడా ఇది పైనే రావాలి, వై ఇలా కిందికి రావద్దండి. ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు. వై ప్లేస్లో వైయే రావాలి ఇలా. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. నో ఇంట్రోవర్ట్ ఈజ్ ఎక్స్ట్రోవర్ట్. సో ఇది ఇంట్రోవర్ట్, ఇది ఎక్స్ట్రోవర్ట్, ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ ఉండకూడదు, నో. ఆల్ ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ యాంబివర్డ్స్. సో ఎక్స్ట్రోవర్ట్స్ అందరు ఎవరంట, యాంబివర్డ్స్. ఇది ఏంటి, యాంబివర్డ్స్. కంక్లూజన్స్. నో ఇంట్రోవర్ట్ ఈజ్ అన్ యాంబివర్ట్. నో ఇంట్రోవర్ట్ ఈజ్ అన్ యాంబివర్ట్. మీరు ఎప్పుడైనా నో ఉన్నప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి, మీరు పాజిటివ్ కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సమ్ చేసుకోవాలి. సమ్ ఇంట్రోవర్ట్స్ ఆర్ యాంబివర్ట్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇంట్రోవర్టు మీరు ఎక్స్ట్రోవర్ట్ని టచ్ చేయొద్దు కానీ ఇంట్రోవర్టు యాంబివర్ట్ని టచ్ చేయొచ్చు కదా. అంటే ఈ డయాగ్రామ్ కనుక మీకు ఇలా ఉండొచ్చు కదా, ఎలా ఇలా ఉండొచ్చు కదా. ఇంట్రోవర్ట్ అనేది ఇలా ఉండొచ్చు కదా. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఉండొద్దు, ఈ దీనికి దీంతో కనెక్షన్ ఉండొచ్చు కదా. సో సమ్ ఇంట్రోవర్ట్స్ ఆర్ అండ్ యాంబివర్ట్ అంటే మీకు ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ అవుతుంది కాబట్టి మీకు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుందండి. మీరు నెగిటివ్ స్టేట్మెంట్ని పాజిటివ్ చేసుకున్న తర్వాత వచ్చిన స్టేట్మెంట్ కనుక ట్రూ అయిందనుకోండి మీ ఒరిజినల్ స్టేట్మెంట్ ఫాల్స్ అన్నట్టు. నెక్స్ట్ నో యాంబివర్ట్ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. సో నో ప్లేస్లో మీరు ఏం పెట్టుకోవాలి, సమ్ యాంబివర్ట్ ఆర్ ఇంట్రోవర్ట్ చేయవచ్చా. యాంబివర్ట్ ఈ రెండింటికి సేమ్ రివర్స్ చూడండి. నో ఇంట్రోవర్ట్ ఈజ్ యాంబివర్ట్, నో యాంబివర్ట్ ఈజ్ ఇంట్రోవర్ట్. యాంబివర్ట్ ఇంట్రోవర్ట్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఇంతకుముందు కేసు లాగా ఉంది కాబట్టి మీకు ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది కాబట్టి మీ ఒరిజినల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. సో రెండు ఫాలో అవ్వట్లేదు. సమ్ యాంబివర్డ్స్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్. సో యాంబివర్డ్స్ లోపలనే ఉన్నారు కదా. సో ఇక్కడ సమ్ ఫాలో అవుతుంది కదా. ఈ గ్రూప్లో ఉన్న యాంబివర్డ్స్ అంతా ఎక్స్ట్రోవర్ట్సే కదా, ఈ గ్రూప్ బయట ఉన్న వాళ్ళు కాదు. సో సమ్ యాంబివర్డ్స్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్ ఇది మీకు ట్రూ. ఆల్ యాంబివర్డ్స్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్. ఆల్ యాంబివర్డ్స్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్ అండి. ఎక్స్ట్రోవర్ట్స్ ఇంత పార్ట్ వరకే ఉంది, ఈ పార్ట్లో ఉన్న యాంబివర్డ్స్ అంతా కాదు కదా. సో ఇది మీకు ఫాల్స్. సో మీకు ఓన్లీ కంక్లూజన్ 3 ట్రూ అండి. ఎక్కడుంది ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 7th. హైలైటర్, స్టేషనరీ, ఎరేజర్. సో ఇది మొత్తం స్టేషనరీ అనుకుంటే దీంట్లో హైలైటర్ ఒకటి, ఎరేజర్ ఒకటి. ఇది మీకు హైలైటర్ అవ్వాలి, ఇది మీకు ఎరేజర్ అవ్వాలి, రైట్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ డివైడెడ్ సింబల్ని కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇక్కడ చూడండి డివైడెడ్ సింబల్ మీకు స్టార్టింగ్లో ఉందా అంటే ఇక్కడ రావాలి. అంటే 5/468 అవుతుంది. మీకు 5/468 కనుక అవుతుంది అనుకోండి, డివైడ్ చేయదు కదా. డివైడ్ చేయనప్పుడు మీకు పాయింట్లలో వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఇటువంటిది అవాయిడ్ చేయండి ట్రై చేయడానికి.
నెక్స్ట్ డివైడ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 18, 468/18 ఇది మీకు డివైడ్ చేస్తుందండి. సో ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు, మీరు అన్నీ చెక్ చేయాల్సిందే ఇంకా. సో మీకు ఉన్న నెంబర్ ఏముంది, 5 ఉంది, 468 ఉంది, 18 ఉంది, 70 ఉంది, 180, 4, 5. సో వాళ్ళు ఇచ్చిన సింబల్ రాసుకుందాం. ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాం చూడండి, ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఉంది, ఈక్వల్ టు ఉంది, 4 ఇక్కడ ఇంటూ ఉంది. సో ఇక్కడ 20 అయింది. సో 5 ఇంటూ 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం చెప్పండి, 18 2 times 36 అంటే 10, 18 6 times అంతేనా 26, మైనస్ 70 ప్లస్ 180. మీరు అబ్జర్వ్ చేస్తే 20 అవుతుందండి, 20 కన్నా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇది మీకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇది చూడండి, సో 5, 468, 18, 70, 180, 4, 5. ఇప్పుడు సింబల్స్ అరేంజ్ చేసుకోండి ఏముందో. ఇప్పుడు ఇది కనుక కాలేదనుకోండి, మిగిలింది మనకు రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఇంటూ ఉంది, డివైడెడ్ ఉంది, ప్లస్ ఉంది, ఈక్వల్ టు ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది. సో 180 - 20 అంటే 160. ఇక్కడ 5 × 26 అంటే 100 + 6 అంటే ఇది 130. 130 - 70 అవుతుందండి. ఇది కూడా అవ్వట్లేదు కదా మీకు. 5 × 168/18. సో 18 ఎన్ని టైమ్స్ ఇది మీకు, సో 18 26 టైమ్స్ వచ్చింది. 20 × 5 అంటే 100, 6 × 5 అంటే 130. ఇది +70, సారీ +70 అండి. ఇది 130 + 70 ఇప్పుడు ఎంత అయింది, 210 అయింది. ఈక్వల్ టు 160 అవ్వట్లేదు కదా. సో ఇది కూడా అవ్వట్లేదు కాబట్టి మీకు మిగిలింది రైట్ ఆన్సర్ ఏంది, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 9th. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లిబర్టీ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్, దెన్ హౌ విల్ స్లేవరీ బీ కోడెడ్. లిబర్టీ LI. ఇది మీకు చాలా డిఫికల్ట్ రీజనింగ్ పేపర్ అండి ఇది మీకు. దీన్ని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్రోనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలండి. మీకు ఫస్ట్ ఏం వస్తుంది, ఫస్ట్ మీకు B వస్తుంది, B తర్వాత I వస్తుంది, I తర్వాత L వస్తుంది, అంటే BIL. తర్వాత మీకు E రావాలండి, ఇక్కడ E రావాలి, E అయిపోయింది కదా. తర్వాత RTY ఇలా రావాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీకు కనుక సౌండ్ కనుక కాన్సోనెంట్ ఉందనుకోండి, కాన్సోనెంట్ సౌండ్ అయితే డబల్ అవుతుందంటే B అనేది కాన్సోనెంట్ కదా. Bకి నెంబర్ ఎంత 2, 2కి డబల్ ఎంత అంటే B అనేది 2 కాబట్టి ఇంటూ 2 చేస్తే ఎంత 4 అవుతుంది. I అనేది ఎంత అండి, I అనేది మీకు ఒక ఓవెల్ కదా, Iకి 5 కదా. Iకి మీకు ఆపోజిట్ నెంబర్ అండి, అంటే Iకి ఆపోజిట్ నెంబర్ మీకు V వాల్యూ ఎంత 22. అంటే 5కి ఎంత యాడ్ చేస్తే 27 అవుతుందో అనుకోండి. మీకు ఆపోజిట్ నెంబర్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఆపోజిట్ నెంబర్ అంటే మీకు ఇండియన్ రైల్వేస్లో RI ఇవి ఆపోజిట్లు ఉంటాయి, గ్రాండ్ ట్రంక్ GT ఇవి ఆపోజిట్ ఉంటాయి, ఇలా తెలుసు కదా. క్రక్స్ CX ఇవి మీకు ఆపోజిట్ లెటర్స్ ఇవన్నీ. అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే మీకు 27 వస్తుంది ప్రతిసారి. అలా ఈకి ఆపోజిట్ V కాబట్టి V నెంబర్ ఎంత 27, లేకపోతే 5కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుందో అలానే చెప్పొచ్చు. I అనేది కూడా మీకు ఓవెల్ కదా. Iకి ఏముంటుందండి ఇండియన్ రైల్వేస్, R వాల్యూ ఎంత 18, అలాగేనా 4, 22, 18 మీరు చెక్ చేసుకుంటూ అలాగే వస్తుంది. L అంటే కాన్సోనెంట్, L అంటే 12, 12కి డబల్ చేస్తే ఎంత 24, R అంటే 18, 18కి డబల్ చేస్తే ఎంత 36, Q అంటే 20, 20కి డబల్ చేస్తే ఎంత 40, Y అంటే 25 డబల్ చేస్తే ఎంత 50. అదే ఆర్డర్ ఉందా 36, 40, 50. ఇప్పుడు మీకు ఇచ్చిన లెటర్ ఏముందండి స్లేవరీ. ఇప్పుడు మీకు ఇచ్చింది ఏముంది SLAVERY. సో ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్లో రాయండి. A వస్తుంది, A తర్వాత E వస్తుంది, A అయిపోయింది, E అయిపోయింది, తర్వాత L వస్తుంది, L అయిపోయింది, తర్వాత QR రావాలి, తర్వాత S రావాలి, తర్వాత V రావాలి, తర్వాత Y రావాలి. A అనేది మీకు ఓవెల్ కాబట్టి Aకి డబల్ ఎంత, Aకి డబల్ 1, 1కి డబల్ ఎంత, సరే ఓవెల్ కాబట్టి మీకు దానికి Aకి ఆపోజిట్ రావాలి, అంటే ఎంత Z 26 రావాలి. Aకి ఆపోజిట్ Z కదా, Z వాల్యూ ఎంత 26. E అనేది ఎంత ఓవెల్, ఈకి ఆపోజిట్ ఏం రావాలి, E అనేది 5 కాబట్టి 27, ఈకి ఆపోజిట్ V కదండి, అంటే 22 రావాలి. 26, 22 మీ రైట్ ఆన్సర్ అండి. ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. 26, 22 వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 24 వచ్చింది, ఇక్కడ మీకు 42 వచ్చింది. ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది. L అంటే ఎంత మీకు 12, 12కి డబల్ ఎంత 24. సో 26, 22, 24 ఇది మీ 26, 22, 24 ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. చూడండి Y అంటే 25 కాబట్టి ఇది 50 వస్తుంది, V అంటే 22 కాబట్టి 44 వస్తుంది, S అంటే 19 కాబట్టి మీకు 13 వస్తుంది, R అంటే 18 కాబట్టి 36 వస్తుంది. 36, 38, 36, 38, 44, 50. సో ఆప్షన్ B మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 10. 4 number pairs have been given, out of which
3 ఆర్ ఎలైక్ ఇన్ సమ్ మేనర్ అండ్ 1 ఈజ్ డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఉన్నది కనుక్కోవాలండి మీరు. ఇప్పుడు మీరు దీంట్లో డిఫరెంట్ ఉన్నది కనుక్కోవాలంటే ఇప్పుడు చూడండి మీకు ఏముంది, 82 ఉందా, 82 ఇంటూ 3 చేయండి, -10 చేయండి. 82 ఇంటూ 3 ఎంత, 240, 246 -10 ఎంత వచ్చింది మీకు, 236 వచ్చిందా. 68 ఇంటూ 10 ఇంటూ 3 -10 ఇంటూ 3 -10 ఎంత, 60 ఇంటూ 3 అంటే 180, 8 ఇంటూ 3 అంటే 24, 24 -10 అంటే 14, 180 + 14 ఎంత, 196, 194, కానీ ఇక్కడ మీకు 196 ఉంది. సో ఇదే మీకు ఆన్సర్ అండి. ఇక్కడ మీరు 54 ఇంటూ 3 -10, 50 ఇంటూ 3 అంటే 150, 12, 162, 162 -10 అంటే 152 ఉందా. అలాగే 36 ఇంటూ 3 -10, 108 -10, 98 అలాగే ఉంది కదా. ఇక్కడ మీకు 194 ఉండాల్సింది, 196 ఉంది కాబట్టి మీకు ఆడ్ మ్యాన్ అవుట్. ఎలక్ట్రిసిటీ, టెలివిజన్ దేంతో నడుస్తుందండి, ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఉంటేనే నడుస్తుంది కదా. సో కార్ అనేది దేంతో నడుస్తుంది, పెట్రోల్ ఉంటేనే నడుస్తుంది. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 14, 112 అండ్ 18 వాల్యూ ఎంత. సో 14కి మీరు ఏం చేస్తే 112 అవుతుందో నాకు చెప్పండి. ఇక్కడ మీరు చూడంగానే 14కి డైరెక్ట్గా ఇంటూ 8 చేస్తే 112 వస్తుంది, బట్ 18కి ఇంటూ 8 చేస్తే రావాలని అనుకుంటాం కానీ ఇక్కడ మీకు 144 ఆప్షన్లో లేదండి. ఎక్కడ కూడా ఆప్షన్లో ఉంటే మీకు అదే ఆన్సర్ అయ్యేది. సో ఇప్పుడు లేదు కాబట్టి 14, 112 ఎలా అయిందో చూడండి. సో ఫస్ట్ 14 ఉందా, 14కి బై 2 చేయండి, అంటే 14/2 చేసి దానికి ఒకటి యాడ్ చేయండి. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి. 14కి బై 2 చేసి ఒకటి యాడ్ చేస్తే సో ఇది మళ్ళీ 8 అయిపోయింది కదా, ఇది 112 అయింది. సిమిలర్గా మీరు 18కి 18/2 చేయండి, ఒకటి యాడ్ చేయండి, ఇది ఎంత అయింది ఇప్పుడు 10 అయిందా, ఇంటూ ఎంత 180. సో 180 ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి మీకు. చలో ఇప్పుడు క్యూబ్ని కనుక మీరు ఫోల్డ్ చేస్తే ఎలా రావాలండి, ఇది ఆపోజిట్లో రావాలి, అండ్ 7కి ఇది రావాలి, 2కి 5 రావాలి, అంటే 9కి 1 రావాలి, 7కి 3 రావాలి, 2కి 5 రావాలి. మీ క్వశ్చన్ ఏమడిగినారు, ఫేస్ ఆపోజిట్ టు ఫేస్ షోయింగ్ 3, 3కి ఆపోజిట్లో ఏమి ఉండాలని అడిగినారు. 3కి ఆపోజిట్లో ఏమి ఉండాలండి, 7 ఉండాలి. ఆప్షన్ ఏ. ఇన్హేల్, INHALE, ఇన్హేల్కి కనుక కోడ్ లాంగ్వేజ్ రాస్తే అది ఏమైంది మీకు, CNYJLK అయింది. ఓకే, ఇప్పుడు కోడ్ లాంగ్వేజ్ మీరు దేనికి రాయాలి, గిల్టీకి రాయాలి, GUILTY. సో ఫస్ట్ మనం కోడ్ డిసిఫర్ చేయాలి కదా, ఎలా ఉందో కోడ్ అనేది. ఇక్కడ చూడండి ఈ ఉందా, ఈ లాస్ట్ లెటర్కి కనుక మీరు -2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది, దాని తర్వాత ముందు లెటర్కి +2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది, తర్వాత ఇది మళ్ళీ -2 అయింది, ఇది +2 అయింది, ఇలా ఇది -2 అవుతుంది, ఇది +2, IJK కదా. సో ఫస్ట్ ఏం కావాలండి, వైకి -2 చేస్తే ఎంత, ఇది Y 25 కాబట్టి -2 చేస్తే ఎంత, 23 అంటే W రావాలి మీకు. ఫస్ట్ W ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏం కావాలి, T అనేది 20 కదా, దీనికి +2 యాడ్ చేస్తే ఎంత, +2 యాడ్ చేస్తే 22 అంటే ఏంది, WV. సో WV ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది. ఇక మీకు మిగతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. చలో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేస్తున్నప్పుడు దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇది ఒక పార్ట్ ఉందండి, ఏ పార్ట్, ఈ పార్ట్. ఈ పార్ట్లో మీకు 3 ట్రయాంగిల్స్ ఉంటాయని తెలుసా, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇది డివైడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ హోల్ ట్రయాంగిల్ ఒకటి 3. సేమ్ మీకు ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, దీంట్లో కూడా 3 ఉంటాయి, మొత్తం మీకు 6 వచ్చేసినాయి. అండ్ ఈ పార్ట్, ఇదొక పార్ట్ తీసుకుంటున్నాను. ఈ పార్ట్ కనుక మీరు తీసుకుంటే ఇప్పుడు ఇదొక లైన్ ఉందా, ఇదొక ట్రయాంగిల్ ప్లస్ ఇది మొత్తం ట్రయాంగిల్. ఓకే నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్, నెక్స్ట్ ఈ మొత్తం ట్రయాంగిల్. సో మొత్తం ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. ఇక్కడ 4 వచ్చినాయి అంటే ఇక్కడ 4 వస్తాయి, మొత్తం ఎంత, 8. 8 + 6 ఎంత, 14 అయిపోయినాయి ఇప్పటివరకు. ఇప్పుడు 14 అయిన తర్వాత నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 మీకు సపరేట్ తీసుకున్నారా, 1 2 3 4, ఇప్పుడు 4 జాయిన్ చేసినప్పుడు మీకు ఒకటి ఇలా ఫామ్ అవుతుందా, ఇలా ఫామ్ అవుతుంది, ఈ లైన్స్ అన్నీ కలిపి. ఇది 1 2 3 4 కనుక నేను ఇలా అనుకుంటే దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి చెప్పండి నాకు. దీంట్లో మీకు 4 ట్రయాంగిల్స్ వస్తాయండి. ఎలా వస్తాయంటే మీకు 1 + 2 కలిస్తే ఒక ట్రయాంగిల్, ఓకే, 2 + 3 కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, 3 + 4 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, 4 + 1 కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలా అంటే ఈ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఒకటి, ఇలా 4.
సో మొత్తం 4 ట్రయాంగిల్స్ అయినాయి. ఇప్పటివరకు ఎన్ని అయినాయి? 18 అయినాయి. దీంట్లో మీరు ఒక్కటి మిస్ చేసినారండి కౌంట్ చేయడం. అది ఎక్కడ మిస్ చేసినారంటే ఈ పార్ట్ అండి. ఈ పార్ట్ కలిసినప్పుడు మీకు ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది కొత్తగా ట్రయాంగిల్. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒకటిగా యాడ్ చేస్తే 19. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 16. సో ఫస్ట్ ఇలా అప్ ఉంది, తర్వాత రైట్ అయింది, డౌన్ అయింది, తర్వాత లెఫ్ట్ అవ్వాలి. 1 2 3 4 అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎఫ్ ఇలా ఉందా? ఎఫ్ ఇలా ఉంది. ఎఫ్ ఇలా ఉన్న ఎఫ్ ఇలా అయిందంటే ఏం జరిగిందంటే ఒక్కసారి మీరు ఇలా తిప్పినట్టు అండి. తర్వాత మరి ఇలా తిప్పితే ఇది ఇలా అయింది చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత మళ్ళీ ఇలా తిప్పితే ఇలా కావాలండి. ఎఫ్ ఇలా కావాలి, కానీ ఎక్కడ రావాలి? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ రావాలంటే ఎఫ్ ఇక్కడ రావాలి. 1 2 3 అన్నీ కిందే ఉంది. అండ్ షేప్ ఎలా రావాలి? ఇలా రావాలి. అంటే ఇది కాదు ఆన్సర్, ఇది కాదు ఆన్సర్. ఈ రెండు కరెక్ట్ ఉన్నాయి. జే విషయానికి వస్తే మీకు ఫస్ట్ జే ఇలా ఉంది, తర్వాత ఏమైందండి? ఇలా తిరిగింది ఒక్కసారి, అంటే జే ఇలా అయింది చూడండి. జే ఇలా అయిందా? తర్వాత మళ్ళీ ఇలా తిప్పుతున్నామండి. ఇలా తిప్పినప్పుడు ఇలా అవుతుంది చూడండి. జే థర్డ్ దగ్గరికి వచ్చేసరి అలా అయిందా? తర్వాత మీరు మళ్ళీ ఇలా తిప్పితే ఏమవుతుంది? ఇది కిందికి వస్తుంది, అంటే జే ఇలా అవ్వాలి. అలా ఎక్కడైంది? ఇక్కడ చూడండి. ఈ పార్ట్ మీకు టాప్ రావాలి ఇక్కడ. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. 13 26 52 104 చూస్తేనే ఇంటూ 2 అని అర్థమవుతుంది కదా. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 208. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ చూడండి, కేఎల్ తర్వాత ఎం అనేది ఒకటి గ్యాప్ ఉంటుంది. ఎంఎన్ ఓపిక్యూ. ఇక్కడ సి తర్వాత డి ఒకటి గ్యాప్ ఉంది. ఈఎఫ్జి 2 గ్యాప్ ఉంటుంది. క్యూఆర్ఎస్ తర్వాత టి యు యువిడబ్ల్యూఎక్స్. ఇక్కడ ఐజే తర్వాత కేఎల్ ఎంఎన్ఓ 3 గ్యాప్ వచ్చింది. సో ఇది మీకు ఆడ్ మ్యాన్ అవుట్ డిఫరెంట్ అంటే. క్వశ్చన్ నెంబర్ 19. మీకు 3 2 3కి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉందో అదే రిలేషన్షిప్ చెప్పాలండి మీరు ఎలా ఉంటుందనేది మిగతా ఆప్షన్స్లలో. సో ఇక్కడ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు 3 2కి 3 అవ్వాలా? 3 - 2 ఈ రెండింటిని మైనస్ చేసి ఇంటూ 2 చేయండి, ఒకటి యాడ్ చేయండి. ఎంత వచ్చింది మీకు? ఈ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్. అలాగే ఇప్పుడు 12 ఉందా? 12కి 136కి మైనస్ చేయాలి. 12కి 136కి మైనస్, 12కి 136 మైనస్ చేసి ఇంటూ 2 + 1 చేస్తే ఈ వాల్యూ రావాలి. అంతేనా? సో మీకు అది ఎలా వస్తుందంటే ఇక్కడైతే మీకు రాదండి, ఎందుకంటే ఇక్కడ మీకు మైనస్ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ వస్తుంది చూడండి, 3కి 2కి డిఫరెన్స్, రైట్? 3కి 2కి డిఫరెన్స్. ఇక్కడ మీరు అన్ని పాజిటివ్ డిఫరెన్స్ తీసుకోవాలండి. ఇక్కడ నెగిటివ్ డిఫరెన్స్ వచ్చినా కూడా మీరు పాజిటివ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ లాజిక్ నాకైతే ఇక్కడ ఒక్క దగ్గర ఫాలో అయింది చూడండి. 18 - 5 అంటే ఎంత వస్తుంది మీకు? 13 వస్తుంది. ఇంటూ 2 + 1 చేస్తే 27 వచ్చింది. అయితే ఇక్కడ మీరు 3 - 2 ఇలా తీసుకున్నారు, నేనేమో ఇలా తీసుకున్నా. దీనికి ఇంకా ఇది కాకుండా బెటర్ ఆప్షన్ అయితే నాకు రాలేదండి నేను ట్రై చేస్తే. మీకు ఒకవేళ వస్తే కనుక మీరు కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది. క్వశ్చన్ నెంబర్ 20. హనీ ఈజ్ రిటర్న్ యాజ్ Z4M2X. హౌ ఈజ్ స్టాచ్యూ రిటర్న్ యాజ్? HOANEY. ఎలా రాస్తున్నారండి? G4M2X. ఎక్స్ తర్వాత వై ఉంది, అంటే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లెటర్ మైనస్ అయిందండి. OE. ఈ O అనేది మీకు ఒక కాన్సోనెంట్, E అనేది మీకు ఒక కాన్సోనెంట్. అంతేనా? ఈ వాల్యూ ఎంత? 5. 5కి ఎంత తక్కువ? ఇక్కడ చూడండి, ఇది ఈ వాల్యూ 5 కదండి. ఈ వాల్యూ 5 కాబట్టి మీకు 5కి 2 వచ్చింది. ఓ వాల్యూ ఎంత అండి? ఓ వాల్యూ మీకు 15 కదా. 15కి 4 అయింది. 15కి 4 అయింది. సరే, మీరు ఇలా స్టాట్యూటే కనుక రాయగలిగితే STATUE. దీంట్లో 1 2 3 ఈ 3 ప్లేస్లలో మీకు ఓవెల్స్ రావాలి. ఎక్కడెక్కడ? ఏ సరే, ఇది మీకు యూ కాదు కదండి, యూ కాన్సోనెంటే కదా. మీకు యూ దగ్గర రావాల్సిన అవసరం ఏం లేదు. ఇది యూ దగ్గర రావాల్సిన అవసరం ఏం లేదు. ఈ దగ్గర మీకు 2 నంబర్స్ రావాలి. అంటే మీకు లాస్ట్లో నంబర్ రావాలండి. అంటే ఇవి 2 మీకు ఆన్సర్స్ కావు, ఇక్కడ నంబర్ రావాలి. సో ఇది మీకు ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎస్కి 1 - 1 చేస్తే 6, టీకి -1 చేస్తే ఎస్, ఇక్కడ కూడా ఎస్. సో ఈ 3 ప్లేసులు అయితే RSS అని రావాలి. RSS ఇక్కడ వచ్చింది చూడండి. RSS
నెక్స్ట్ మళ్ళీ ఎంత వచ్చిందండి 152 వచ్చింది. సో మీకు యూకి కూడా మీకు ఒక ఓవెల్ కదండి, యూకి కూడా ఓవెల్ కాబట్టి ఇక్కడ కూడా మీకు నెంబర్ రావాలి, అంటే లాస్ట్ 2 డిజిట్స్లో నెంబర్ రావాలి. ఇక్కడ లాస్ట్ 2 నెంబర్ లేవు, ఇక్కడ లాస్ట్ 2 నెంబర్ లేవు, ఇక్కడ లాస్ట్ 2 నెంబర్ లేవు. సో అట్లీస్ట్ చూసైనా పెట్టవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఓ ప్లేస్లో 4 ఎందుకు వచ్చింది, ఈ ప్లేస్లో 2 ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియాలండి. ఇక్కడ మీకు ఏమొచ్చింది ఆన్సర్ 152 కదా, ఇది 1 వచ్చింది, ఇది 5 వచ్చింది, ఇది 2 వచ్చింది. సో ఇప్పుడు మీకు ఇవి ఆర్డర్ అండి, AEIOU అనేది కనుక రాసుకుంటే ఇది 1 2 3 4 5 కదా. సో ఇప్పుడు మీకు ఓ దగ్గర ఎంత వచ్చింది, ఓ దగ్గర 4 ఉంది కాబట్టి 4 వచ్చింది, ఈ దగ్గర 2 ఉంది కాబట్టి 2 వచ్చింది, ఇక్కడ ఏ దగ్గర 1 ఉంది కాబట్టి 1 వచ్చింది, యూ దగ్గర 5 ఉంది కాబట్టి 5 వచ్చింది, ఈ దగ్గర 2 ఉంది కాబట్టి 2 వచ్చింది. అంటే మీకు కాన్సోనెంట్కి అయితే దానికి మైనస్ నెంబర్ రావాలి, ఓవెల్కి అయితే దాని ఈ నెంబర్లో ఎంత ఉందో అది రావాలండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ మీరు నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉంటే మీకు అన్ని ప్లేసెస్లో 4 స్క్వేర్స్ రావాలండి. 1 2 3 4 ఇక్కడ ఉన్న అన్ని దగ్గర ఉన్నాయి, ఇక్కడ లేవు చూడండి, ఇక్కడ స్క్వేర్స్ లేవు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్ రావాలి. ఈ రెండు ఒకటేలాగా ఉండాలి, ఇలా ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేది మాత్రం రివర్స్లో ఉండాలి, ఇలా 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 రావాలి, ఇక్కడ రివర్స్లో ఉండాలి, ఇలా రావాలి. ఇవి సేమ్ ఉంది కాబట్టి ఇది కాదు, రివర్స్ ఉంది. ఓకే. అండ్ మీకు ఇక్కడ ఒక దగ్గర వచ్చిందా, ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ వస్తుంది, 4 దగ్గర రావాలి. ఇది ఒక దగ్గర ఉంది, ఇది కూడా కాదు. సో బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. ఈ పార్ట్ ఎక్కడ ఉందో చెప్పాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, ఇలా 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 తీసుకోవచ్చు కదా మీరు. ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 23. వీటిని సీక్వెన్స్లో రాసుకుంటే ఇక్కడ చూడండి, PBORD ఈ పార్ట్ సేమ్ ఉంది. సో సికి D అయింది, యూకి V అయింది. అర్థమైందా? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఈ రెండు ఫస్ట్ 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి చూడండి, ఈ 2 సేమ్ ఉన్నాయి, ఈ 2 లెటర్లు మారినాయి. అంటే ఫస్ట్ ఏమో మీకు ఈ 2 లెటర్లు మారినాయి. మీరు కనుక అదే అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుండి సెకండ్ అయ్యేసరికి ఈ 2 లెటర్లు మారినాయి, మిగతాది సేమ్ ఉంది. సెకండ్ నుండి థర్డ్ వెళ్ళేసరికి ఈ 2 లెటర్లు చేంజ్ అయినాయి, మిగతాది సేమ్ ఉంది. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇప్పుడు DVQC సేమ్ ఉంటుంది, DV తర్వాత OA మారుతుంది చూడండి. DVQC సేమ్ ఉంది, OA మారిందా? ఇప్పుడు OA తర్వాత అంటే ఇప్పుడు ఎంత 3 అయిపోయినాయి కదా, లాస్ట్ 2 ఇవి మారాలి. అంటే DVQC PB సేమ్ ఉండాలి, DVQC PB ఇది పార్ట్ మొత్తం సేమ్ ఉండాలి. ఇప్పుడు మారినప్పుడు ఏమైంది, C అనేది ఇప్పుడు నీకు D అయింది, U అనేది V అయింది, ఒకటి పెరిగింది కదా. S అనేది T అవ్వాలి, E అనేది F అవ్వాలి. అంతేనండి. సారీ, మీకు కనుక్కోవాల్సింది ఏముందంటే దాని ముందు టర్మ్ కదా, ఈ టర్మ్ కాదు కదా మీరు కనుక్కోవాల్సింది. మీరు కనుక్కోవాల్సింది ఇక్కడ డాష్ టర్మ్, ఇక్కడ డాష్ టర్మ్ కాబట్టి ఇక్కడ మీకు OA చేంజ్ అవ్వాలండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 చేంజ్ అయినాయి, తర్వాత థర్డ్ 4th, ఇప్పుడు 5th 6th చేంజ్ అవ్వాలి. అంటే మీకు DVQC అలాగే ఉండాలి. 5th O తర్వాత ఏం రావాలి, O తర్వాత P రావాలి, A తర్వాత ఏం రావాలి, B రావాలి, తర్వాత RD అలాగే ఉండాలి. సో లాస్ట్కి RD రావాలి, ఇక్కడ RD ఉంది. DVQC PB RD ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి మీకు. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 24. మేల్ డాక్టర్స్ అండ్ సింగర్స్. రైట్. ఇప్పుడు ఇది తీసుకుంటే సరిపోతుంది కదండి. ఒకసారి చూడండి, ఇది మేల్ అనుకోండి, ఇది డాక్టర్ అనుకోండి, ఇది సింగర్స్ అనుకోండి. కొంతమంది సింగర్స్ డాక్టర్స్ అవ్వచ్చు. ఎందుకు కాలేదంటే డాక్టర్ సింగింగ్ కూడా చేయొచ్చు కదా. కొంతమంది సింగర్స్ మేల్ అవ్వచ్చు, కొంతమంది డాక్టర్స్ మేల్ అవ్వచ్చు. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు ఆప్షన్ డి. రైట్, ఇది మీకు ఆప్షన్ డి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక దీన్ని ఏదో తీసుకున్నారనుకోండి, ఇంకో రెండింటికి కనెక్షన్ ఉండదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిడిల్లో డాక్టర్ తీసుకుంటే మేల్ సింగర్స్ అయ్యే పాసిబిలిటీ ఉండదు, మిడిల్లో సింగర్స్ తీసుకున్నారనుకుంటే మేల్ డాక్టర్స్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. ఇలా ఒకటే దాంట్లో మొత్తం ఉండొద్దు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట డాక్టర్ తీసుకున్నారనుకోండి, అందరు మేల్స్ డాక్టర్ అయిపోతారు. అప్పుడు ఇది కానీ డాక్టర్ తీసుకుంటే, ఇది మీరు మేల్ తీసుకుంటే డాక్టర్స్ అందరూ మేల్ అవుతారు. అలా కాదు కదా, డాక్టర్స్ కొంతమంది ఫీమేల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి బయటకు కూడా రావాలి. సో ఇవి మీకు 3 ఆన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. క్వశ్చన్ నెంబర్ 25. 4 friends, Priya, Kavya, Gauri and Shalini have different amounts of money with them. 4 దగ్గర డిఫరెంట్స్ ఉన్నాయంటండి. If Priya takes 88 from Kavya, then she will have an amount equal to that of Gauri has. ప్రియా కనుక 88 రూపాయలు కావ్య నుండి తీసుకుంటే అప్పుడు ఆమెకి గౌరీ దగ్గర ఎంత ఉన్నాయో అంత అవుతుందంట. తీసుకోకపోతే ప్రియా దగ్గర గౌరీ కన్నా ఎంత తక్కువ ఉంటాయి, 88 కదా.
అంటే ప్రియాకి గౌరీ కన్నా అంటే G మైనస్ P 88 అని అర్థమైంది. ఇప్పుడు ప్రియా కనుక 88 తీసుకుంది అనుకోండి గౌరీ దగ్గర, కావ్య దగ్గర, అప్పుడు సమానం అవుతాయి అంటే ఇప్పుడు ఆమెకి 88 తక్కువ ఉన్నట్టే కదా. రైట్. శాలిని అండ్ కావ్య టుగెదర్ హ్యావ్ టోటల్ ఆఫ్ 550. శాలిని అండ్ కావ్య ఇద్దరు కలిపి ఎంత ఉన్నాయి? 550 ఉంది. నెక్స్ట్, ఇఫ్ గౌరీ టేక్స్ 25 ఫ్రమ్ శాలిని దెన్ షీ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ అమౌంట్ టు కావ్య. గౌరీ శాలిని దగ్గర 25 తీసుకుంటే కావ్యకి దగ్గర ఎంత ఉంటే అంత ఉంటాయండి. తీసుకోకపోతే కావ్య కన్నా తక్కువ ఉంటాయి కదా. ఎంత తక్కువ ఉంటాయి? 25 తక్కువ ఉంటుంది. అంటే కావ్య కన్నా గౌరీకి 25 తక్కువ. ఇఫ్ ద టోటల్ అమౌంట్ విత్ శాలిని, కావ్య అండ్ గౌరీ ఈజ్ 840. ఇవి మీకు ఈక్వేషన్ తెలుసు. సో ఇప్పుడు దీని నుండి దీన్ని కనుక మైనస్ చేస్తే, ఇది 2 అనుకొని ఇది 1 అనుకొని మైనస్ చేస్తే 2 మైనస్ 1 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. G వాల్యూ ఎంత రావాలి? 550 అంటే 650, 750, 850, 300 రావాలి. కానీ ఒక 10 తక్కువ ఉంది, 290 వస్తుంది. అంతేనా? ఇక్కడ మీకు ఏం కనుక్కోమన్నారు? హౌ మచ్ మనీ డస్ ప్రియా హ్యావ్? ప్రియా వాల్యూ కావాలి కదా. సో ఇప్పుడు P వాల్యూ ఏమవుతుందండి? G మైనస్ 88 కదా. G ఎంత ఉంది? 290 ఉంది. మైనస్ 88 ఎంత? 202. ఆప్షన్ C రైట్ ఆన్సర్. ఇదండి మీకు రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.